దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్రలో వినాయక చవితి వేడుకలు యువత, పిల్లలు చేసే హడావిడి చెప్పనక్కర్లేదు. 9 రోజులు జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఒక ఎత్తు అయితే నిమజ్జనోత్సవం మరో ఎత్తు. ఇలా వినాయకుని ప్రతిమను నిమజ్జనం చేయటం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఇందులో ముఖ్యమైన కారణం వినాయక చవితి వర్షాకాల ప్రారంభంలో వస్తుంది. వర్షాకాలం ప్రారంభానికి ముందే చెరువు నుంచి మట్టిని తీసి ఆ మట్టితో విగ్రహాలు చేసి వాటిని పూజించిన తర్వాత తిరిగి చెరువులలో, నదులలో ప్రవహించే నీటిలో నిమజ్జనం చేస్తారు. చెరువులలో విగ్రహాల కోసం మట్టిని తీయటం వల్ల చెరువుల్లో లోతు పెరుగుతుంది. ఆ తర్వాత ఆయుర్వేద గుణాలున్న పత్రితో కలిసి విగ్రహాలను నిమజ్జనం చేయటం వల్ల నీరు సులువుగా పారే అవకాశం ఉంటుంది. అదే సమయంలో అందులో ఆయుర్వేద గుణాలు కూడా కలుస్తాయి. ఇలాంటి నీటిని తాగటం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని చాలామంది నమ్మకం. ఎందుకంటే విగ్రహాలను తయారు చేసేందుకు ఉపయోగించిన మట్టి, పత్రి, గరిక, ఇతర వస్తువుల వల్ల నీటిలో ఉండే క్రిమికీటకాలన్నీ చనిపోతాయి. దీనివల్ల నీరు శుద్ధి అవుతుంది. ఇక వినాయక ప్రతిమలను నిమజ్జనం చేయటం వెనుక పౌరాణిక కారణాలు కూడా ఉన్నాయి. పురాణాల ప్రకారం వినాయకుడు కైలాసం నుండి భూలోకానికి వచ్చి 10 రోజులు ఉండి తిరిగి కైలాసానికి వెళ్ళిపోతాడు. భూలోకానికి వచ్చిన వినాయకుడు 10 రోజుల పాటు కైలాసానికి దూరంగా ఉంటాడని, ఈ 10 రోజుల పాటు పూజలందుకొని తిరిగి కైలాసానికి రమ్మని పార్వతీదేవి పంపినట్లు పెద్దలు చెప్తూ ఉంటారు.